మరి నీవు నా కొరకు ఏం చేశావు, నీవు నా కొరకు ఏం చేశావు అని అడిగితే ప్రతి మనిషి ఆలోచించాల్సింది. ఏం చెప్తావు? ఆ రోజు అంటావు, ప్రభువా మాది ఇమ్మానుయేల్ చర్చ్, ఫలానా పాస్టర్ మావాడు, ఇన్ని సంవత్సరాల నుండి నేను మీ సముఖంలోకి వస్తున్నా. ప్రభు అంటాడు, దయచేసి క్షమించు, మీరెవరో నేను ఎరుగనంటాడు. ఇదిగో మీ తండ్రి అయిన అపవాది అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళండి. ఇదే రాశాడు బైబిల్లో. మందిరంలో కావాల్సింది ప్రభులు వారు చెప్తున్న మాట, సత్య వాక్యము వలన మీరు కనబడాలి. వాక్యం విన్నప్పుడంతా మీ జీవితంలో పశ్చాత్తాపం ప్రారంభం కావాలి, దుఃఖం ప్రారంభం కావాలి. అయ్యో నేను ఎంత వెనుకబడిపోయాను, నా జీవితంలో ఎంత వెనుకబడిపోయాను, యేసు ప్రభు రాకడ రోజులు దగ్గర పడ్డాయి, నేనెంత వెనుకబడ్డానని గుండె బాదుకుంటూ ప్రలాపిస్తేనే తప్ప సాతానుడు నిన్ను వదిలిపెట్టాడు. నేను అడిగే చిన్న ప్రశ్న, సత్యవాక్యము వలన కంటే 6026 సంవత్సరాల ముందు దేవుడు సృష్టించిన సృష్టి నీకు దండ పెడుతూ పక్కకెళతాది. లేదు, నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే సాతానుడు పడిన కాలంలోకి నువ్వు తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్యలో నీవున్నావు, ఇద్దరి మధ్యలో ఉన్నావు. వీరిద్దరూ ఈ భూమిని పరిపాలించాలని ఆలోచిస్తూ ఉన్నారు. యేసయ్య రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, వైద్యులకు పరమ వైద్యుడిగా, భూపతులకు అధిపతిగా, జీవులకు అంతిమ న్యాయాధిపతిగా ఆయన నిలబడ్డాడు. ఇతడు యుగ సంబంధమైన దేవతగా నిలబడ్డాడు. ఈ యుగానికి సంబంధించిన దేవత వాడు. అంతే, నా దేవుడు అంతకా చాలా గొప్పవాడు. నువ్వు ఈయన పక్షంగా ఉన్నావా, వాడి పక్షంగా ఉన్నావా? ఈయన పక్షంగా పనిచేస్తున్నావా, వాని పక్షంగా పనిచేస్తున్నావా? ప్రభు పక్షంగా పనిచేసే ప్రతి వాడు ముందు నడుస్తున్నాడని దాని అర్థం. ముందు నడుస్తున్నాడని దాని అర్థం. లేదు, వాని మాటలు విని ఆయన ఆలోచనలోకి వెళ్ళక ఆయనకు చెవి యొగ్గని ప్రతి వాని దుష్ట హృదయము కఠినమైపోతూ వస్తుంది. ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎంతమంది బోధకులు బోధించినా జీవితం మారదు, జీవితం మారదు. దయచేసి ఓ తండ్రిగా నేను చెప్తున్నాను, ఓ తండ్రిగా నా ఆరోగ్యం కోసము ప్రార్థించండి. నేను ఏడవను, ఏదో ఉంటాను పోతాను, నాకు డబ్బులు లేవు ఇవ్వండి అని నేను అడగను. ఆయన ఇస్తే చేస్తాను, లేకపోతే నెమ్మది ఉంటాను. నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు. ప్రభు ఇస్తే ఒక 10 రూపాయలు దాన్ని దేవునికి పని కొరకు ఖర్చు పెట్టుకుంటాను. ఒకవేళ డబ్బే గనక నాకు సమృద్ధిగా ఉంటే నా ఇల్లు ఎట్లుండేది నాకు అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో నేను దేని కొరకు దాన్ని డెబ్ చేశానో దాంట్లో ఉందో దానికి తప్ప ఇంకొక దానికి వాడే ప్రసక్తే లేదు, నా ప్రాణం పోయినా. దయచేసి గమనించాల్సింది, ఆ రీతిగా దేవునికి పేదలకి పరిచర్యలో ఏమేమి చేయాలనో అవి చేసుకుంటూ, దేవుడు నాకేమి ఆలోచనలు ఇస్తాడో అవన్నీ చేస్తూ, నా ఇంటికి కొంత ఉంది, అది అయిపోయింది. అయితే దాని గురించి నేను బాధపడలే. ఉంటే ఏముంది, ఓ పేడేసి అలుక్కొని పోయినా ఎవరు అడగరు నన్ను. దేవుని పిల్లలు గమనించాల్సి, నన్ను దేవుడు ఏం అడుగుతాడో తెలుసా? ఆ పట్టణంలో నేను ఉంచాను, నీవేమో యేసయ్య రక్తంతో కడగబడ్డానని చెప్తున్నావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను అని చెప్తున్నావు. మరి నీవు నా కొరకు ఏం చేశావు, నీవు నా కొరకు ఏం చేశావు అని అడిగితే ప్రతి మనిషి ఆలోచించాల్సింది. ఏం చెప్తావు? అడుగుతాడు. ఎప్పుడో తెలుసా? తీర్పు దినాన్ని అడుగుతావు. ఆ రోజు అంటావు, ప్రభువా మాది ఇమ్మానుయేల్ చర్చ్, ఫలానా పాస్టర్ మావాడు, ఇన్ని సంవత్సరాల నుండి నేను మీ సముఖంలోకి వస్తున్నా, పాడే వరం ఉంది, ఇదిగో వాక్యాన్ని బోధించే వరం ఉంది, ప్రార్థన ఇట్లాంటివి ఎన్నో చేశాను. ప్రభు అంటాడు, దయచేసి క్షమించు, మీరెవరో నేను ఎరుగనంటాడు. మీరెవరో నేను ఎరుగనని. ఇదిగో మీ తండ్రి అయిన అపవాది అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళండి. ఇదే రాశాడా బైబిల్లో, ఇదే చెప్తాడా బైబిల్లో? మీ తండ్రి అయిన అపవాది అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళండి అని.
అంటే తీర్పు దినం వరకు ఎన్నోసార్లు నీ హృదయ కాఠిన్యాన్ని గురించి, నీ దుష్టత్వాన్ని గురించి మాట్లాడి హృదయాన్ని తట్టి అలసిపోయి దుష్టునికి అప్పగించేశాడు. అందుకు ప్రభు అంటాడు, నువ్వు ఏదో పిలిచావు, ఏదో చేశావు, దయచేసి నేను అంత సులభంగా నీకు లోబడేవాడిని కాదు. ఎవరికి లోబడతానో తెలుసా? పరిశుద్ధాత్మను పొందితే. ఆత్మ నాతో యుక్తంగా మాట్లాడటానికి పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ నీ పక్షంగా ప్రార్థన చేస్తుంది. వచింపశక్యం కాని మూలుగలతో ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే నీ గుండె పిండబడిపోతా, మూలుగుతావు. నీ గుండె పిండబడిపోతా, మూలుగుతావు. నీ గుండె పిండబడిపోతుంది, మూలుగుతావు, ఏడుస్తావు. ఎవరు నిన్ను ఆపలేరు. అంత దుఃఖపడతావు, అంత కన్నీరు కారుస్తావు. ఇప్పుడు ఆలోచించండి, మీలో పరిశుద్ధాత్ముడుండి ప్రార్థన చేస్తున్నాడా? దుష్టుడుండి ప్రార్థన చేయిస్తున్నాడా? దుష్టుడు ప్రార్థన చేయిస్తే నీ ప్రవర్తనలో ఏ మాత్రము మార్పు రాదు. ఎంతవరకు? చచ్చేటంతవరకు అంతే. నీ ప్రవర్తనలో ఏ మార్పు రాదు. అది నా భార్య కానీ, నా కొడుకు కానీ, నేను కానీ, నా కూతుర్లు కానీ, ప్రవర్తనలో మార్పు రాదు. దయచేసి గమనించాల్సింది, మీ కుటుంబంలో మీరేమైనా మాట్లాడుకోండి. దేవుని కుటుంబంలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. దేవుడు వాక్యాన్ని, నీ సహజ జీవితాన్ని, నీ నిజ స్వరూపాన్ని వాక్యమనే అద్దంలో చూపెడుతూ ఉంటాడు. దాన్ని చూసి ప్రక్కకెళ్ళి మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దాన్ని చూసి ఒక ఆడబిడ్డ అద్దం దగ్గరికి వెళితే తను ఎంత నాజుకుగా తయారవుతుందో ఆ రీతిగా మనం తయారు కావాలి. ప్రభు కొరకు మంచిగా శుభ్రంగా సోపుతో కడిగి, మంచిగా పౌడర్ వేసుకొని, జుట్టంతా చక్కగా దూకొని, మంచి జడ వేసుకొని, బిడ్డ నాజూకుగా చక్కటి దుస్తులు ధరించి వెళుతూ ఉంటే అందరంట, ఎవరి అమ్మాయి? ఫలానా వాళ్ళ కుమార్తె అండి, ఫలానా వాళ్ళ కుమార్తె. ఆ రీతిగా అద్దం ఎదుట నిలబడి నీ జీవితాన్ని సరిచేసుకుంటే లోకంలో దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎవరి అమ్మాయి మన ఆధీనంలో లేదే, ఎవరి అబ్బాయి మన ఆధీనంలో లేడే, దయ్యాలే చెప్తాయి. యేసు ప్రభు బిడ్డలు వాళ్ళు, యేసు ప్రభు బిడ్డలని దయచేసి గమనించాల్సింది. నా ఆలోచన ఈ రోజున, నువ్వు ముందుకెళ్తున్నావా, వెనకబడిపోయావా? వెనకబడే ప్రతివాడు సాతానుడు ఎప్పుడు పడ్డాడో అక్కడికి లాక్కొని వెళ్ళిపోతాడు, అక్కడికి లాక్కొని వెళ్తాడు. తిరిగి మన జీవితాలు పునరుజ్జీవం చేసుకునే అవకాశం లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని దుష్టుడు కఠినపరిచేస్తాడు. ఎందుకో తెలుసా? నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఎందుకో తెలుసా? ఆయన ఏం మాట్లాడినా నువ్వు చెవి ఒగ్గావు. అదే పక్కోళ్ళు ఏదైనా చెడు చెప్తే, అవునా, ఇంకా చెప్పు, అవునా, ఇంకా చెప్పు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ముందుకు నడిచేది నేర్చుకోనండి.